పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. నేటి కార్యక్రమం జాషువా కల్పనా చాతురి. కుల మతములు గీచుకున్న గీతల చొచ్చి పంజరాన కట్టుబడను నేను. నిఖిల లోకమెట్టు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను అని తనను విశ్వనరుడుగా ప్రకటించుకున్నట్టి జాషువా విశ్వకవి సామ్రాట్ గురించి మరి నేడు జాషువా కల్పనా చాతురి అనే అంశం మీద అవధాని శ్రీ బోరెల్లి హర్ష గారు. వీరు రాయచూరులో దంత వైద్యులుగా పనిచేస్తున్నారు. స్వస్థలం కర్నూలు. 20 అష్టావధానాలు పూర్తి చేసి ఉన్నారు. విజయవాడలో విశాఖపట్నంలో ప్రత్యేకించి మన బృందం ఏర్పాటు చేసినటువంటి సాహితీ కార్యక్రమంలో వీరు అవధానం చేయటం విశేషం. మరి వినయ సంపన్నులు, బుధజన విధేయులు, కవి పండితులు, విశేషించి భావనాప్రియ బృందానికి ఆత్మీయులైనటువంటి బోరెల్లి హర్ష గారికి స్వాగతం. ఆర్య, నేటి సాహితీ ప్రసంగం చేయవలసిందిగా మీకు ఆహ్వానం. అందరికీ ధన్యవాదాలండి. సభకు నమస్కారం. విశేషించి నన్ను 2-3 సంవత్సరాలుగా భావనా ప్రియలో నేను తెలియకుండానే భాగం అయిపోయాను. మీ అందరి ఆదరాభిమానాలకు నేను పాత్రని అవ్వటం, విశేషించి నన్ను ఆదరించడానికి మీరందరూ ఎప్పుడు నా వెంట ఉండటం ఎప్పుడూ నాకు స్మరణీయాంశాలే. ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి గురువులు నల్లాన్ చక్రవర్తుల రామచక్రవర్తి గారికి, సంస్థను నడిపిస్తున్న అడ్మిన్స్గా ఉంటున్న ప్రతి ఒక్కరికి, హవీలక్క గారికి, ఇంకా పెద్దలు కవి పండితులు అనేకులు ఉన్నారు. వారికి అందరికీ నా నమస్సులు తెలియజేసుకుంటూ అంశంలోనికి ప్రవేశించడానికి మునుపు చిన్న ప్రార్థనతో. తం నమామి పరంజ్యోతిరవాన్మానస గోచరం ఉన్మూలయచ్చ విద్యాం యద్విద్యామున్మీలయచ్చపి. చక్కని అంశాన్ని నిర్దేశనం చేశారు చక్రవర్తి గురువు గారు. పోయిన ఆదివారం ఒక ప్రసంగం అయిన పిమ్మట వారు హవీల గారు ఫోన్ చేయటం, ఏ అంశం గురించి మాట్లాడదాము అని ఆలోచిస్తూ వారు చక్కని నిర్దేశనం చేశారు. ఏంటంటే జాషువా కల్పనా చాతురి అని. జాషువాను గురించి చెప్పాలి అంటే అది ఒక సాగరం. సముద్రానికి దగ్గరగా వెళ్ళినప్పుడు మొదట ఇసుక, తర్వాత తరంగాలు, తర్వాత కొంత ఆ పాకర పీచు, ఇంకా లోపలికి వెళితే చేపలు, ఇంకా లోపలికి వెళితే ముత్యాలు, ఇంకా లోపలికి వెళితే వజ్రాలు. ఎంత లోపలికి అయితే మనం ప్రయాణించగలిగితే అంత విలువైన సంపద మన సొత్తవుతుంది. జాషువా గారిని, ఆ కవి సముద్రమైనటువంటి జాషువా గారిని చాలా దూరం నుంచి ఇసుక దగ్గరే ఆగిపోయిన రసజ్ఞులు కొందరైతే, పాకర దాకా వచ్చినటువంటి విమర్శకులు మరికొందరు. కానీ ఆయన లోతు నెరిగిన రసజ్ఞ హృదయాలందరూ మీ అందరూ ఆయన కల్పనా చాతురిని మీతో పంచుకోవడం ఎంతైనా విశేషమే. ఇక్కడ ఒక విషయాన్ని ముందుగా ఉపోద్ఘాతంగా చెప్పదగినది ఏమిటి అంటే, వర్ణనకు కల్పనకు గల భేదము ఏమిటి?
కల్పన అంటే ఏంటి? వర్ణనే గదా! అని అనుకోవటానికి లేదు. వర్ణన అనేక ముఖాలతో విభిన్నమైనది. అది సాభిప్రాయంగా ఉండొచ్చు, వ్యంగ్యంగా ఉండొచ్చు, స్తుతిగా ఉండవచ్చు. విశేషించి ఇంకా ఆలంకారికుల భాషలో చెప్పాలంటే అది ఉపమా అయి ఉండవచ్చు. లేకపోతే అతిశయోక్తి అయి ఉండవచ్చు. లేదు ఇది ఇంతే అని ఉపమానంతో చెబుతూ రూపకం కూడా కావచ్చు. వర్ణన అనేక రకాలుగా చేస్తూ ఉండవచ్చును. కాకపోతే కల్పన వర్ణనలో ఒక భాగం. స్పష్టంగా చెప్పాలి అంటే కల్పన ఒక అసత్యము. అక్కడ లేనిది కవి తన హృదయంలో, తన మేధలో తాను సృష్టించిన ఒక నూతనమైన సృష్టి. వాస్తవానికి కొంత ఈయన సృజనను కలిపి, ఔచిత్యాన్ని జోడించి, ప్రకటించి అత్యద్భుతమైన, ఉత్కృష్టమైన వ్యక్తీకరణ కల్పన. కేవల కల్పన కావ్యానికి సరిపోతుందా అంటే, నేను కల్పించి చెప్పాలి అంటే ఉట్టి కల్పన అయితే అది అబద్ధం అవుతుంది. లేని మాటలు అవుతాయి. కానీ నిజంగా ఆ అబద్ధము నిజమైతే ఎంత బాగుండు అని అనిపించాలి. అది కల్పనా చతురత్వము. అరే! సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడా అని మనకు అనిపించాలి. ఓహో! ఈ విత్తనం ఎందుకు వృక్షంగా మారిందా అని మనకు అనిపించాలి. కవి తాను ఎన్నుకున్న వస్తువును తన కల్పనతో ఔచిత్యం చేత రూఢిపరుస్తూ ఒక అత్యద్భుతమైన విషయాన్ని ఉటంకించగలగటం కల్పనలో ఉన్నటువంటి చతురత్వం. ఈ కల్పన చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఈ కల్పన ఎక్కడో కావ్యాల్లో మాత్రమే పుట్టదు. ఎందుకురా నిన్న స్కూల్‌కి రాలేదు అంటే వాడు ఒక అబద్ధాన్ని కల్పిస్తాడు. ఒకటో తరగతి పిల్లవాడు. ఎందుకు ఈరోజు ఈ పని చేయలేదు అంటే ఒక కథ సృష్టిస్తాడు ఎంప్లాయీ తన బాస్ దగ్గర. ఈ కల్పనలు మానవులలో అంతర్గతంగా, అంతర్లీనంగా ఉంటూనే ఉన్నాయి. కాకపోతే ఇది సృజనాత్మకతను సంతరించుకొని, భావుకతను వ్యక్తపరుస్తూ, అనేకుల్ని ఆలోచింపజేసి, ఆనందింపజేసి, అరే! ఈ కల్పన సత్యమైతే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అన్న ఒక రసస్ఫూర్తిని కలగజేసేటువంటి కల్పన కవి మాత్రమే చేయగలడు. కావ్యంలో దాన్ని స్పృశింపజేయగలడు. ఈ అత్యద్భుతమైన ఈ కల్పనా చాతురని ఇక జాషువా గురించి చెప్పాలంటే ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడు, ఏ సంవత్సరంలో మరణించాడు, ఏమేమి పదవులు, పీఠాలు ఇవన్నీ మనకు జగద్విదితమైనవే. వాటికంటే కూడా కవిని కల్పనా చతురత్వంతో మీ ముందు పరిచయం చేయాలి. మీకు జాషువాలోని కల్పన శక్తిని చూయించాలని మాత్రం నేను కొంత ప్రయత్నం చేస్తాను నా శక్తి మేర. చక్కటి ప్రార్థనతో బైరోజు వారు దేశభక్తితో ప్రారంభించారు. అదే దేశభక్తిని జాషువా గారు ఒక పద్యంలో ఇలాగ చూపించాడు. సహజంగా మాత అని కొన్నింటిని అంటాం. భూమాత, దేశమాత, గోమాత, స్వయాన కడుపున పుట్టిన తల్లిని మాత అని. వీటిని మాత అనటంలో ఔచిత్యాన్ని జాషువా గారు భరతమాత అనే ఒక ఖండికలో ఆయన రాశారు. గోవు పాలిస్తుంది, తన క్షీరాన్ని మనం తాగుతున్నాం గనక గోవు మాత అనడానికి ఔచిత్యము చక్కగా సరిపడింది. భరతమాతను మాత అనటంలో ఉన్న ఔచిత్యానికి ఈయన శాబ్దికంగా ఉపమేయాన్ని జోడిస్తూ చెప్పిన విషయం ఏమిటంటే, సింధు గంగా నది జల క్షీరమెప్పుడు ఉరిసి బిడ్డల పోషించుకొనుచునున్న పచ్చి బాలింతరాలు మా భరతమాత. మాతలకు మాత సకల సంపత్సమేత. మేము ఎక్కడ ఈ భరతమాతకు మాకు ఎప్పుడు పాలిచ్చి పెంచిందయ్యా అంటే సింధు గంగా నది. ఇవి కేవలము నీళ్లు కాదంట, జలక్షీరం ఎప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలింతరాలు మా భరతమాత. ఎంత చక్కని ఔచిత్యము అంటే, కన్న తల్లి అని అనకుండా పచ్చి బాలింతరాలు. ఎప్పటి వరకు ఈమె పచ్చి బాలింతరాలు అంటే
జాషువా గారు పద్యం రాసినప్పుడు, మనం పద్యం మాట్లాడుకుంటున్నప్పుడో గాదు. ఇవి జీవనదులు. వీటికి ఎండిపోవడం ఉండదు. ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి గాబట్టి, ఎప్పటికి పచ్చి బాలింతరాలు మా భరతమాత కాబట్టి, ఎప్పుడు ఆ క్షీరాన్ని మేము గ్రొలుతూ ఉంటాము కాబట్టి, మాకు మాత్రమే గాదు, మా తల్లులకు కూడా తల్లి, మాతలకు మాత, సకల సంపత్ సమేత మా భరతమాత అంటూ వారి ప్రార్థనా పద్యంతో అనుసంధానం చేయడానికి ఒక జాయింట్ దొరికిందిక్కడ. ఇంత చక్కని ఉపమానంతో ప్రారంభిస్తూ ఉత్కృష్టాలంకారం దాకా మనం వెళ్తాం. మొదటి పద్యంలో సాధారణమైన ఉపమానమే కానీ చక్కగా ఉంది. ఔచిత్యభరితంగా ఉంది. నిజమే గదా! అని అనిపించే ఔచిత్య సహేతుకమైనటువంటి పద్యం ఇది. తరువాత జాషువా గారి ఔచిత్యాన్ని అదేవిధంగా అంతకుమునుపు చాలా వరకు మనం అంటాం అంతా వ్యాసోశిష్టం. వ్యాసుడి తర్వాతే ఏం రాసినా పురాణం అయితే వ్యాసుడు, కవిత్వం అయితే ఆహ్, వీళ్ళు చెప్పింది తప్ప క్రొత్తవి ఏవి ఉండవు అని మనం అనుకుంటే పొరపాటు పడ్డట్టే. శల్యుని పాత్రను చక్కగా నిర్వహిస్తారు. శల్య సారథ్యము అనే ఒక ఖండికలో కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించబోతూ ఉన్నాడు. అప్పుడు శల్యుడన్న మాట ఏమిటంటే, ఖాండవము నర్జునుడు కాల్చు కాలమందు పరువులెత్తిన ముసలి సర్పమును వింట తొడిగి నాడవుగావోలు విడువవలవదు అబ్జనాభుడు అబ్జనాభుడు గరుడ వాహనుడు సుమ్ము. ఏదో వద్దంటున్నాడు అన్నట్లుగా పైకి కనిపిస్తూ ఉన్నా, అర్జునుడు కాండవ వనాన్ని దహించేటప్పుడు కాండవ వన అందుట్లో నుంచి పారిపోయిన ఒక సర్పమే నాగాస్త్రంగా ఈయన కర్ణుడి తపస్సు తర్వాత కర్ణుడి దగ్గరకు వచ్చి చేరింది. తన కక్షతో ఉన్నటువంటి అస్త్రం అది. మిగిలినవన్నీ మంత్రంతో పనిచేస్తే ఇక్కడ మంత్రంతో పాటు ఆ అస్త్రానికి స్వయంగా అర్జునుడు అంటే కక్ష ఉన్నది. తన తండ్రిని చంపేశాడు అని. ఎట్లాగైనా ఆయన్ని చంపేసేయాలి అన్న ఒక కక్షతో ఉన్న ఈ పాముని ఈయన శల్యుడు ఎంత హాయిగా అది పనికిరాదు అన్నట్లు ఎట్లా చెబుతూ ఉన్నాడు అంటే, దాన్ని నువ్వు ప్రయోగిస్తున్నావు కాబోలు అబ్జనాభుడు అంటే అర్జునుడి రథసారథి అయినటువంటి కృష్ణుడు గరుడ వాహనుడు సుమ్ము. ఎవరిపైనైతే నువ్వు అస్త్రాన్ని ప్రయోగించబోతున్నావో ఆయనకు సారథి అయినటువంటి కృష్ణుడు అతని వాహనమైనటువంటి గరుత్మంతుని దగ్గర కూడా నిలవదు నీ అస్త్రము. ఇక దానిపై ఆపై ఉన్న అర్జునుడి దగ్గర నువ్వేం పని చేస్తావయ్యా అన్న ఒక ఔచిత్యభరితమైనటువంటి విషయాన్ని శల్య పాత్ర చేత చెప్పిస్తారు జాషువా గారు. వ్యాసుడు కూడా ఈ మాట అనలేదు. ఇందాకేమో ఉపమాలంకారం చూసుకున్నాం, ఇప్పుడేమో ఔచిత్యాన్ని సుశోభితం చేసే ఒక సంఘటనను చూసుకున్నాం. ఇక ఇప్పటి నుంచి మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కల్పన ఏమిటి, అసలు ఇది ఇందుకే జరిగినదా అన్న విషయాలు కొన్ని పద్యాలు మాత్రం మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. పిరదౌసి కావ్యం మనకందరికీ తెలిసినదే. అందుట్లో రాజు చేత పిరదౌసి మోసగించబట్టం, వెండి కాసులకు బదులుగా బంగారు కాసులకు బదులుగా వెండి కాసులు రావటం, దాని చేత తీవ్రంగా మనస్తాపానికి చెందిన పిరదౌసి కవి రాజుగారిని నిందిస్తూ పద్యాలు రాసి పంపడం, తద్వారా ఆయనకు కలిగిన ఆగ్రహము, తద్వారా శిక్ష. దానికి భయపడ్డటువంటి ఫిరదౌసి కవి భయంతో పారిపోతూ అటవీ మార్గాన వెళ్ళిపోతూ రాత్రి అయింది, చీకటిలో కూడా చాలా అద్భుతమైన పద్యాలు. తరువాత సూర్యోదయం జరుగుతూ ఉన్నప్పుడు సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఉన్నారు కవి. ఎందుకు కదా సూర్యోదయం జరిగింది అని అనిపించేటట్లు ఉన్న పద్యాలు అద్భుతం. ఇక పిరదౌసి ద్వితీయాశ్వాసంలో ఉన్న ప్రకృతి వర్ణనలు తలమానికమైన పద్యాలు, మనకు అందరికీ ప్రసిద్ధమైనవే.
అందుట్లో సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. కుంకుమ పంకముందులుముకున్నది తూర్పు కొండనెత్తముల్ పంకజ బాంధవుడరుణ పాదములన్ని గిడించె మింటన్ ఏణాంకుడు సిన్నబోయి చరమాచల సానుతటంబులెక్కి మై జింకయు తాను గడ్డిగరచెన్ పెను చీకటులార్చే కాకులై పెను చీకటులార్చే కాకులై. సూర్యోదయాన్ని అద్భుతంగా చెబుతున్నారు. తూర్పు కొండల్లో కుంకుమ పంకాన్ని చల్లుకున్నాయంట తూర్పు కొండలు. సూర్యోదయాన్ని హాయిగా ఎంత చక్కగా చెబుతున్నాడంటే, సూర్యోదయాన్ని వర్ణిస్తూ తూర్పు వైపు ఉన్న కొండలన్నీ కుంకుమ రంగుని పొడిని చల్లుకున్నాయి. ఎందుకు? కారణం ఏమిటంటే, పంకజ బాంధవుండు అంటే పద్మాలకు మిత్రుడైనటువంటి సూర్యుడు అరుణ పాదములను, ఎర్రని పాదములను నిగడించే మింట. ఆకాశంలో ఆ ఎర్రని పాదాల చేత పైకొస్తూ ఉన్న ఆయన్ను చూసి ఏం జరిగింది అంటే, మింటన్ ఏనాంకుడు చిన్నబోయే. ఏనాంకుడు అంటే చంద్రుడు. చంద్రుడు తన ప్రభ కోల్పోతూ చిన్నబోయాడంట. ఎందుకు? సూర్యుడు ఉదయిస్తూ ఉన్నందుకు. చరమాచల సానుతటంబులు. చరమ అంటే పశ్చిమం వైపునున్నటువంటి అచలము, పశ్చిమ కొండల్లో ఉన్నటువంటి ఆ కొండ ఎత్తులకు, కొండ కొనలకు చిన్నగా తను తప్పుకుంటూ పశ్చిమం వైపు వెళ్ళిపోతున్నాడు. మై జింకయు తాను గడ్డిగరచెన్. చంద్రుడి వాహనమైనటువంటి జింక గడ్డి తినాలి అని కిందికి వచ్చేస్తూ ఉందంట. గడ్డిగరచెన్ అప్పుడు పెను చీకటులార్చే కాకులై అని అంటూ ఉన్నాడు కవి. ఎంత చక్కని సూర్యోదయ వర్ణన అంటే, దీంతో పాటు ధ్వని ఏమిటి ఇందులో? సహజంగా చంద్రుడు సంపన్న వర్గానికి ప్రతీక. చంద్రశాలలు ఇవన్నీ సంపన్నులు, రాజుల ఇళ్లపైన ఉండేటువంటి, సహజంగా చంద్రుడు సంపన్న వర్గానికి ప్రతీక. ఈయన సూర్యుడు పంకజమిత్రుడు అంటే బురదలో పుట్టిన పద్మాలకు స్నేహితుడు, మట్టిలో పుట్టిన వాళ్లకు మిత్రుడు, మట్టిలో ఉన్న వాళ్లకు నాయకుడు. ఎవరైతే పేదల నాయకుడు ఒకసారి తీక్షణంగా ఉదయించడం మొదలు పెడతాడో, అప్పుడు ధనవంతులందరూ తన జింక అంటే దాన్ని నడిపించేటువంటి ఆ వ్యవస్థ, తన దాసానుదాసులు వాళ్ళందరూ గడ్డి కరవాల్సిందే, పెను చీకటులార్చ కాకులై. అప్పుడు అవి మీడియాలో శబ్దం చేసుకుంటూ పరిగెత్తుతాయి అని. పేదవాడు లేక పీడితుడైనటువంటి ఫిరదౌసి గురించి, ధనవంతుడైనటువంటి రాజును గురించి ధ్వనితో చెబుతూ, నేను తీవ్రంగా పరాక్రమిస్తే ఇది జరగబోతుంది అని ఆ కవి నోట ఈ కవి చెప్పించిన అద్భుతమైన కవిత్వము ఇది. ఆయన కల్పన చమత్కృతిలో ఓ అద్భుతమైన గమకము. ఇంకా సూర్యోదయాన్ని ఖచ్చితంగా చక్కగా చెబుతూ భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు ఫిరదౌసి కవి. ఆ ఘట్టాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ సూర్యోదయం అప్పుడే రాత్రంతా ప్రయాణిస్తూ ఉన్నాడు కదా, అప్పుడు ఆయనకు తోడుగా ఎవరున్నారయ్యా అంటే, నాకుందోడయి నిద్ర మేలుకొనియుంటన్ నీదు కన్గోననన్ రేకెత్తెన్ చిగురాకు వన్నెలవి నిండెన్ పూర్వ దిగ్భిత్తులన్ నీకే కానుకలి సమర్థుడగు ఈ నిర్భాగ్యుడి దేహమున్ నీకిత్తున్ తలవాల్చి పొమ్మిల తండ్రి నా మనశయ్యలన్. నాకు తోడుగా ఉండి రాత్రంతా నువ్వు నిద్ర మేలుకున్నావు, నీదున్ కనుగోనలని నాకు తోడుగా ఉండి నువ్వు మేలుకొని ఉన్నావు, అంటే నీకేం సమర్పించగలను, ఈ దేహం నీకు ఇచ్చేస్తానయ్యా. ఓ భగవంతుడు, ఒకసారి వచ్చి తండ్రి నా మనస్సు అనే శయ్య పైన నువ్వు కొంత విశ్రమించు, రాత్రంతా నాతో పాటు మేలుకున్నావు కదా అంటూ
కల్పనలో అద్భుతమైన ఒక అబద్ధం చెప్పాడు. ఏమిటయ్యా అది అంటే, నీ కన్ను యొక్క కోనలను రేకెత్తెన్ చిగురాకు వన్నెలవి నిండెన్. చిగురాకుల్లో ఉన్నటువంటి ఆ ఎర్రనితనం, ఎర్రటి రక్తవర్ణము భగవంతుని కన్గోనలలో ఉన్నాయట. కళ్ళు జీర పట్టము అంటాం. ఎర్రని జీర ఎందుకు వచ్చిందయ్యా అంటే రాత్రి నిద్ర లేకపోవడం. ఆ నిండిన ఆ ఎర్రని కన్నులో నిండినటువంటి కన్గోనల్లో నిండినటువంటి ఆ ఎర్ర జీరలే పూర్వ దిగ్భిత్తులందు కనబడతా ఉన్నాయి. అవే తూర్పు దిక్కున సూర్యోదయమే ప్రకాశిస్తున్నాయేమో, నీ కళ్ళలో ఉన్న ఆ ఎర్ర జీరలే సూర్యోదయమేమో అంటూ ఉన్నాడు కవి. ఇది కదా ఎంత అద్భుతమైన కల్పన చమత్కృతి. ఈయన బాధపడుతూ వెళ్ళిపోవటమా? ఈయన వెళ్ళిపోతూ ఉంటే తోడుగా ఎవరు లేరనుకోవటమా? పోనీ భగవంతుడే తోడుగా ఉన్నాడు అనుకుంటే, ఆ తోడుగా ఉన్న భగవంతుడి వ్యధను బట్టి సూర్యోదయం అయ్యింది. నీ ఎర్రని జీరల కాంతే ఈ ప్రభాతం అంతా అని ఎంత చక్కటి వర్ణన చేశాడో. సహజంగా ఈ కల్పనా చమత్కృతులలో ఎక్కువ శాతం ఇది అబద్ధము అందామంటే నోరు రాదు, ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. పోనీ నిజము అందామంటే కాదు అని అర్థమైపోతుంది. ఒక మనిషి, ఒక రసజ్ఞుడు విశేషించి, శాస్త్రజ్ఞుడు అయితే కాదు తప్పు అంటాడేమో కానీ రసజ్ఞుడు ఇది తప్పు అనలేని అత్యద్భుతమైన, అందమైన, కాదు అనలేని ఆకర్షణీయమైన అబద్ధాన్ని చెప్పాడు కవి. దాంతోపాటు అదే సూర్యోదయ వర్ణనలో చివరి భాగంలో ఒక పద్యం. ఈ తొలి కోడి కంఠమున ఏ ఇనబింబము నిద్రపోయెనో రాత్రి, తూర్పు కొండలభిరామములైనవి దీని వక్రపున్ కూతల మర్మమేమి కనుగొమ్మని అల్లన హెచ్చరించి ప్రాభాత సమీర పోతములు పైకొనియన్ తొలి సంజ కానుపుల్. కోడి కూచింది, మనం ఎవరిని చెప్పినా చెప్పకపోయినా దాని జీవ లక్షణం. అల్లరి చేయడం చిన్నపిల్లల జన్మ హక్కు, తెల్లవారితే కోయడం వాటి జన్మ స్వాభావికమైనటువంటి లక్షణం. మధ్య మధ్యలో ఇట్లా అప్రస్తుతం చేయడం నా లక్షణం, అవసరం లేకపోయినా. ఏదో జరుగుతుంది, సూర్యోదయం అయ్యింది, కోడి కూసింది, ఇది సహజంగా ప్రకృతిలో జరిగేవే. కవి చమత్కారం ఎక్కడ ఉంది? కవి కల్పనలో ఉన్న శక్తి ఎక్కడుందంటే, ఇది కూసినందుకే లేచాడా సూర్యుడు అని అనుమానం వచ్చిందట. ఈ వక్రపున్ కూతలు అన్నాడు. కుక్కరకో అన్న శబ్దం మాత్రమే కాదు కానీ కోడి కూయటం మీరు ఎవరైనా గమనించి అందరికీ తెలిసిందే. పూర్తిగా మెడను కిందికి వంచి దాని దగ్గరికి చేసి కుక్కరకో అంటూ ముక్తాయింపు దాకా దాని మెడ సాగిస్తుంది. ఈ వక్రంగా కూసే ఈ కూతల్లో ఏదో ఉంది, తెలుసుకోవాలి. దీనిపైన ఒక కమిటీ వేద్దాం అనుకున్నాయంటే ఎవరు? ప్రాభాత సమీర పోతములు, ఉదయం వీచేటువంటి ఆ గాలులు. అరే ఏదో జరుగుతుంది ఇక్కడ. నిన్న రాత్రి ఏమైనా ఈ ఇనబింబము అంటే సూర్యుడు ఆ గొంతులో దూరి పడుకున్నాడు, ఇది తలెత్తి అరవంగానే బయటకు వచ్చేస్తున్నాడు, గొంతులోంచి బయటపడుతున్నాడా? ఇది అరవంగానే తూర్పు కొండలు అభిరామములైనవి. ఎంత ముచ్చటగా, ఎంత ముగ్ధంగా, ఎంత మనోహరంగా తూర్పు కొండలకు అందం వచ్చేసింది. సూర్యుడు బయటకు వచ్చాడు, దీని గొంతులో ఏదో దాగుందయ్యా, మీరు ఈ కమిటీ వేస్తున్నానని ప్రభాత సమీర పోతములన్నీ తొలి సంజ కానుపుల్, ఉదయం యొక్క దృష్టికి హెచ్చరించి పోయి కనుక్కోండి రమ్మని పైగొనియన్ తొలి సంజ కానుపుల్. ఆ విచారణ యొక్క ఫలితం ఏమి అంటే, శాస్త్రం దగ్గర ఇవన్నీ సత్య అసత్య నిరూఢి జరగవచ్చునేమో కానీ రసజ్ఞుడైన వాడికి ఈ పద్యం విన్న తర్వాత నిజంగా కోడి కంఠంలో ఏదో దాగుందేమో, ఎంత చక్కని అబద్ధం అనిపించదు. ఇది జాషువా గారి కల్పన చమత్కృతి. సూర్యుడి గురించి చెప్పిన ఈయన చంద్రుని గురించి కూడా కొన్ని చక్కని అబద్ధాలు అయితే చెబుతూనే ఉన్నాడు. నా దృష్టిలో అందమైన అబద్ధం, కాదనలేని అబద్ధం చెప్పగలిగిన వాడే కవి. ఔచిత్యాన్ని అనుసరించి భావుకతను నిర్దేశించగలిగిన శబ్ద శాసనుడు కవి.
చంద్రోదయం గురించి, చంద్రుడి గురించి అన్న మాట ఏమిటంటే, ఉన్నమనాడు నీవు పరిపూర్ణ శరీరుడవై సుధా విలాసోన్నతి నవ్వుచున్ ఒడముచుందువు లోకము సంతసింప ఓ ఓ క్రొన్నెల బాల 6-10 రోజుల జీవికి నవ్వు వచ్చునే అన్నము వట్టునే పరహితార్థివి నీకు విచారమున్నదే. నెలబాలుడు అన్నటువంటి ఒక ఖండికలోనిది ఈ పద్యం, ఖండకావ్యంలోనిది ఈ పద్యం. ఉన్నమనాడు నీవు పరిపూర్ణ శరీరుడవై సుధా విలాసోన్నతి నవ్వుచుందు. ఎంత హాయిగా పూర్ణిమ నాడు పున్నమి చంద్రుడి యొక్క నిండు స్వరూపాన్ని చూస్తూ నువ్వు నవ్వుకోవడానికి కారణం పొడుముచుందు. ఎందుకు? కారణం ఏమిటి అంటే, లోకము సంతసింప. నిన్ను చూచిన లోకము అమృతాన్ని గురోలినటువంటి చక్రవాక పక్షుల చేతనైతేనేమి, ఆ మన్మథ లీలలకు లోరైన నవ దంపతుల వల్లనైతేనేమి, కేవలం హాయిని గురవడం కోసం ఇసుక దిన్నెలపై చూస్తూ వెన్నెలను ఆస్వాదిస్తున్నటువంటి చంటి పిల్లలనైతేనేమి, మొత్తం ప్రపంచాన్ని ఏ విధము చేతనైనా నువ్వు హాయిని కలిగిస్తున్నావు. వాళ్ళ నవ్వును బట్టి, వాళ్ళ సంతోషాన్ని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు. క్రొన్నెల బాల, ఓ చంద్రుడా. పూర్ణిమ చంద్రుడు అంటే మాస ప్రారంభం నుంచి 16వ రోజు, 16 కళలు కలిగినటువంటి వాడు. 16వ రోజు ఉన్నటువంటి జీవికి 16 రోజుల జీవికి నవ్వు వచ్చునే. ఇవన్నీ అర్థం చేసుకుని నవ్వటానికి 16 రోజుల పిల్లవాడికి నవ్వు వస్తుందా? అన్నము వట్టునే, అన్నం సహిస్తుందా? అన్నం కావాలనుకుంటాడా? పరహితార్థివి నీకు విచారం ఉన్నదే. ఎంత తాత్వికమైన కల్పన ఇది అంటే, వయసు 16 రోజులైతే నవ్వు వస్తుంది. ఆహారం సహజంగా శరీరానికి ఉండవలసిన లక్షణాలు చెప్పకుండా వాటి వలన కలగదు అని చెబుతూ, పరహితార్థివి నీకు విచారం ఉన్నదే. వేరే వాళ్ళ హితం కోరుకునేవాడికి 16 రోజులైతేనేమి, పుట్టిన క్షణమైతేనేమి, లేక యుగాలైతేనేమి, పరహితము కోరుకున్న వాడికి అసలు విచారం ఉంటుందా? విచారానికి కారణము ద్వేషము, ఈర్ష్య అని చెప్పకనే చెబుతూ ఉన్నాడు. పరహితము, ఎవడైనా బాగుపడితే ఓడ్చుకోలేకపోతేనే కదా బాధ అయ్యేది. నీవు జీవించి ఉన్నదే, ఈ 16 రోజులు నువ్వు వెన్నెలనిస్తూ ఉన్నదే ఎవరి కోసము అంటే, ఈ ప్రపంచము లోకము కోసం ఇస్తున్నావు. వివిధ రూపాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ సంతోషం చూసే నువ్వు సంతోషిస్తున్నావు కాబట్టి అసలు నీకు విచారం ఉంటుందా అని 16 రోజుల నిండు పూర్ణిమను ఎంత చక్కగా వారు. నిజంగా మనల్ని చూసి చంద్రుడు నవ్వుతున్నాడా? ఎవరికీ తెలియదు. నిజంగా మన సంతోషాన్నంతా ఆయన ఆస్వాదిస్తూ మన కోసమే, పరహితం కోసం బ్రతుకుతున్నాడా అంటే తెలియకపోవచ్చు. కానీ ఎంత చక్కగా గోడగట్టినట్టు, ఎంత చక్కని అసత్యము, అరే నిజమే కదా, మన కోసమే కదా అన్న ఒక అనుభూతిని మనకు కలగజేస్తూ ఉన్నది కల్పనలోని చమత్కృతి. నిజంగా ఎందుక చంద్రుడు ప్రకాశించేది? హర్ష ప్రసంగం చేయడానికా, లేకపోతే ఇక్కడ ఉన్న భావనా ప్రేవారం వినడానికంటే కాదు. తనకై తాను తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ దానికి సమర్థనీయమైన కల్పన జాషువా గారు చేశారు. ఇది కల్పనలోని చమత్కారం. తర్వాత ఇక జాషువాను గురించి చెబితే, ఒక్క విషయంలో జాషువాను గురించి మాట్లాడాలి అంటే, మహాభారతం గురించి నన్నయ్య గారు కొన్ని మాట్లాడినారు. కవికి గొప్ప కావ్యమని, రసజ్ఞుడైన వానికి అందులోని భావుకత అర్థమవుతుంది కనుక గొప్ప కావ్యమని, శాస్త్రజ్ఞులకు మహాశాస్త్రమని, పౌరాణికులకు బహుపురాణమని ఎవ్వరు ఏ రకంగా దర్శిస్తే మహాభారతం అలా కనిపిస్తుంది అని అన్నారు నన్నయ్య గారు. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని అన్నారు. ఎందుకంటే దీంతో పాటు ఆదరవు పెట్టుకుంటే ఆ రుచి గారెలకు అబ్బుతుంది అని. వినేవాడు ఎట్లా వింటే, చూసేవాడు ఎలాగ దర్శిస్తే అలా కనబడుతుంది మహాభారతం. జాషువా గారిని కూడా ఆ బహుముఖీనత మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇది సంపూర్ణంగా ఖచ్చితమైన కవి అయిన వాడికి మాత్రమే సాధ్యపడేటువంటి కవి లక్షణము.
లేదు ఈయన ఒక విప్లవకారుడు అనుకున్న వాళ్ళకందరికీ విప్లవకారుడని, అణచబడిన వర్గాల గొంతుక అనుకున్న వాడికి అణచబడిన వర్గాల గొంతుకని, లేదు శాస్త్రజ్ఞుడు అనుకున్న వాడికి చక్కని శాస్త్రజ్ఞుడని, పండితుడు అనుకున్న వాడికి పండితుడు అని, ఆస్తికుడు అనుకున్న వారికి ఆస్తికుడని, నాస్తికుడు అనుకున్న వారికి నాస్తికుడని, పౌరాణికుడు అనుకున్న వారికి పౌరాణికుడు అని, ఎవరు ఎట్లా దర్శిస్తే అటువంటి విధానంలో తన పద్యాలు అన్ని రంగాల పట్ల స్పృశింపజేయగలగటం జాషువాలోని బహుముఖీనతకు తార్కాణం. ఈయనకు మహాభారతం ఏం తెలుసు అనడానికి లేదు. మహాభారతం పైన భీష్ముడు అని, దాంతోపాటు ధర్మరాజు అని, శైల సారథ్యము అని, విజయుడు అని ఎన్నో ఖండికలు రాశాడు. మహాభారతాన్ని ఈయన చూసిన దృష్టిలో ఇంకొకటి మనలో మాట అంటూ ఒక ఖండిక రాస్తూ వ్యాసుడితో ప్రశ్నలు వేస్తాడు. ఏంటయ్యా నువ్వు బంధుత్వాన్ని బట్టి పాండవుల పక్షాన ఉన్న తప్పులు మాత్రం చెప్పవా అంటూ చక్కని పద్యాలు. ఎవరు ఎట్లు ఆలోచిస్తే ఆ రకమైనటువంటి భావాన్ని స్పృశింపజేస్తూ ఉన్నాడు. కాకపోతే 39వ సంవత్సరంలో అనుకుంటాను గబ్బిలం కావ్యాన్ని రాశాడు. ఎవరు ఎన్నుకోని విధానంలో మందభాగ్యుడైనటువంటి ఒక అంటరాని వాణ్ణి అందట్లో కథానాయకుడిగా మనసులో ఉంచుకున్నది మేఘ సందేశం. ఆ పైన అది ఒక ప్రణయ గీతంగా ఉంటే ఇది ఒక బాధాతప్తమైన హృదయాన్ని విశ్వనాథునికి ఆవిష్కరింపజేయడానికి ఒక సాధనం అవసరమైంది. కాళిదాసుడికి మేఘం కనబడితే మన కవికి గబ్బిలం కనపడ్డది. ఎన్నో విషయాలు చెప్పాడు. ఇట్లా జరిగింది, నేను ఇంత నష్టపోతూ ఉన్నాను, నాకంటే నువ్వు భాగ్యరాలివి, చాలా ధైర్యంగా నువ్వు గుళ్ళోకి వెళ్ళి ప్రసాదాలు కూడా తీసుకోగలవు, ఈ దౌర్భాగ్యుడింటికి ఎందుకు వచ్చావని చెబుతూ తన బాధ అంతా చెప్పుకొని ఇట్లా ప్రయాణం చెయ్యి అని నిర్దేశనం చేసి పంపించాడు గబ్బిలాన్ని. సరిగ్గా కవిరేవ ప్రజాపతి వాక్సిద్ధి కవికి ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఇది జరిగిన తరువాత వెంటనే గాంధీజీ ఆకారంలో, ఇది కూడా నేను చెప్పే అందమైన అబద్ధం అయి ఉండొచ్చు, ఏంటంటే గాంధీజీ హరిజనోద్ధరణ అన్న ప్రోగ్రాంని తీసుకుని వచ్చాడు. ఆ కార్యక్రమాన్ని దేశవ్యాప్తం చేశాడు. దక్షిణం నుంచి ఉత్తరం దాకా, తూర్పు నుంచి పడమర దాకా భారతదేశంలో హరిజనోద్ధరణ, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈయన రాయటాన్ని బట్టి, ఈయన కథలో ఉన్న కథానాయకుడు గబ్బిలానికి చెప్పడాన్ని బట్టి, గబ్బిలం వెళ్ళి విశ్వనాథుడితో మొరపెట్టుకోవడాన్ని బట్టి గాంధీజీ ఈ కార్యక్రమం చేశాడు అని నేనంటే సత్యమా అసత్యమా? కానీ అది జరిగింది. కవి సంకల్పించిన తర్వాత వాక్సిద్ధి ఉంటుంది అనడానికి ఇది కూడా సిద్ధి ఉంటుందని నేను రూఢిపరచడం లేదు. సందర్భం అలాగే జరిగింది. ఇదే విషయాన్ని గబ్బిలం 2వ భాగానికి ముందు మాటలో ఆయన రాస్తూ గాంధీ దేవుడు అంటారు. గాంధీజీని దేవుడుగా ప్రారంభంలో రాసేస్తారు. ఎందుకు దేవుడు అయ్యాడు అంటే, దేవుని చూపించగలిగిన ఆ ఆలయ ప్రవేశం, హరిజనుల ఆలయ ప్రవేశాన్ని తీసుకొని వచ్చారు కాబట్టి అంతటి విఖ్యాతినిచ్చారు. దానికి సంబంధిస్తూ మొదటి 2 పద్యాలు రాస్తాడు. అరే ఎంత చమత్కారం ఉంది! ఈయనకు నొప్పిని కూడా హాయిగా, ఏడుపును అందంగా ఏడవటం కవులు ప్రబంధాల్లో రాస్తారు. ఈయన తన జీవితంలో జరిగింది అందంగా రాశాడు. గబ్బిలం 2లో మొదటి 2 పద్యాలు ఏమైంది అంటే, ఏమని చెబుతున్నాడంటే, గబ్బిలమేమని చెప్పెను గుబ్బలి అల్లుడు కన్నుగోనల నశ్రుల్ గుబ్బటిలి లేచి నల్లని మొబ్బులలో తక్షణంబు మాయంబయ్యన్. విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళిన ఈ గబ్బిలం ఏమని చెప్పిందో, గుబ్బలి అల్లుడు, గుబ్బలి అంటే కొండ, పర్వతము యొక్క కుమార్తె అయిన పార్వతికి భర్త గుబ్బలి అల్లుడు అంటే విశ్వనాథుడు. కన్నుగోనల నశ్రులు, ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయట.
ఈ గబ్బిలమేమో ఏం చెప్పిందో తెలియదు. ఈ మందభాగ్యుడు చెప్పినటువంటి విషయాలే చెప్పాడు. అరుంధతి స్తుతుడు చెప్పిన విషయాలు చెప్పిందో, అవి విన్న తన హృదయాన్ని ఆవిష్కరించిందో ఏం చెప్పిందో తెలియదు గాని, ఆయన కనుగొనల్లో అశ్రువులు వచ్చేసాయంట. అవి గుబ్బటిల్లి లేచి, అంటే ఎక్కువగా పెరిగిపోయి లేచి నల్లని మబ్బుల్లో తక్షణము మాయమయ్యాం. ఈ విశ్వనాథుడు ఈ బాధ అంతా విని మాయమైపోయినాడు. ఎక్కడికి మాయమైపోయాడు అంటే, ధ్వని ఆ విశ్వనాథుడు గాంధీ దేవుడు అని ప్రారంభంలో రాయటం, ఆయననే గాంధీగా మారి మాకు ఈ ఉద్ధరణ గావించాడు ఈ అరుంధతీసుతుడికి అన్నటువంటి ఒక గర్భితమైన వ్యాఖ్యను కల్పన చేత రూఢిపరుస్తూ ఔచిత్యభరితంగా 45వ సంవత్సరం 1945లో ఈ గబ్బిలం 2 వచ్చింది. రెండో పద్యంలో ఇంకా చమత్కారం. ఆయన ఎందుకు మాయమైపోయాడంటే ఈ హరిజనోద్ధరణ కోసం మాయమైపోయాడంట విశ్వనాథుడు. తిరువానుకూరు దేవుడు తెర చెంగు గుడి తలుపు లితర దేవుండ్లును బితరవోయి నిమ్న జాతుల దరిశనమున ధరిసి ఇతర దేవుండును బిత్తరవోయి నిమ్న జాతుల దరిశనమున ధరిసిరి ఆత్మ దౌర్భాగ్య దశల్. మరుసటి రోజు తలుపు తెరవంగానే, ఈయన తంజావూరులో ఉన్నారు కదా, అక్కడి దేవుడు తలుపులు తెరవంగానే ఒక్కసారి భయపడ్డారంట. ఎవరు వీళ్ళు, ఇప్పటి వరకు నేనెప్పుడు చూడలేదు. కవి ఎంత చక్కని కల్పన చేశాడంటే, ప్రజలకు దేవుని దర్శనం కాదట గాని నిమ్న జాతుల దర్శనం భగవంతుడికి ఆ రోజు అయ్యిందట. తలుపు తెరిచేసరికి వాళ్ళ ముఖం చూసి తరిసిరి ఆత్మ దౌర్భాగ్య దశ. అయ్యయ్యో, ఇటువంటి వారు, ఇంత దీనావస్థలో ఉన్న వాళ్ళు ఇంతకాలం నాకు దూరంగా ఉంచబడ్డారా అని దేవతలు సైతం దుఃఖించారట. ఎంత చక్కని ఔచిత్యం. కారణం ఏంటంటే, మొదటి గబ్బిలం వెళ్ళి ఏదో చెప్పింది. ఎంత ధైర్యం ఉండి ఎంత చక్కగా చెప్పగలిగిన కవి ఏంటంటే, నేను రాసిన గబ్బిలం వల్ల విశ్వనాథుడి మనసు మారింది, ఈ హరిజనోద్ధరణ జరిగింది అని చెప్పటం. ఔచిత్యాన్ని రూఢిపరిచినటువంటి కవి. తన జీవితకాలంలో చాలాసార్లు చాలా విషయాల్లో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. బాగా నగిషి చెక్కిన తరువాత వచ్చే అందము ఊరికే పూత పోస్తే రాదు. కొన్ని కరుకు దెబ్బలు తిన్న తర్వాత వచ్చే కవిత్వానికి, హాయిగా రాయాలనుకుని రాసే కవిత్వానికి కొన్ని పాళ్ళల్లో తేడా ఉంటాయి. అది వాస్తవమే. దాని గురించి చక్కగా అన్నమాట. ప్రసిద్ధమైన పద్యం కూడాను. ఎంత కోయిల పాట హృదయయ్యనో గదా చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో గదా కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీరేడెనో గదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాళ్ళు భిన్నమయ్యెనో గదా పండిన వెదురు జొంపముల యందు ఎంత గంధవహనము ఎంత తంగెటి జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భమందు భిన్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకతనా. పుట్టరాని చోట పుట్టడాన్ని బట్టి ఇంత కోయిల పాట, అడవిలో ఉన్న కోయిల గానం ఏ మానవుడు వినలేదే. పోని తన కంఠస్వరము ఎవరికి ఆహ్లాదాన్ని కలిగించాయి? ఆనందించేటువంటి రసజ్ఞత లేని చోట ఎంత కోయిల పాట వృధా అయిపోయిందో కదా. చిక్కటి వనసీమలందు చిక్కు చీకటి ఇంత వెన్నెలవాగు లింగిపోయినో కదా కటిక కొండల మీద ఎవరు గ్రోలడానికి అవకాశం లేనటువంటి ఆ కొండలలో ఎంత వెన్నెలవాగులు ఇంకిపోయాయో. ఇక కస్తూరి జింకలు ఎన్ని మురికి తిన్నెల మీద
అనవసరంగా భ్రమించి భ్రమించి పడి చచ్చిపోయాయో, అవసరం ఉన్న చోట కస్తూరి దొరకడం కష్టం. అవి అరణ్యాల్లో ఎక్కడో మురికి తిన్నెల మీద పరిమళించి ఎంతగా వృధా అయిపోయాయో గదా! ఇక వెదురు యొక్క చివరి కణుపుల్లో ముత్యాలుంటాయి అని ప్రసిద్ధి. సహజంగా ముత్యాలు స్వాతి ముత్యపు చిప్పలోను, ఏనుగుల తలలోను, వెదురు గడియల్లోనూ ఉంటాయని ప్రసిద్ధి. అంటే అక్కడున్నవి ముత్యాలని పోలినవై ఉంటాయి సహజం. ఈ వెదురు జంపుల లోపల ఉండి అందరానంత ఎత్తులో, ఎవరు వాడుకోవడానికి అవకాశం లేనంత ఎత్తులో ఉండి, ఇంకా పైన ఉండటం వల్ల ఎక్కువగా సూర్యరశ్మి తగిలి అవి కొంతకాలానికి పగిలిపోవటం జరుగుతాయి. అక్కడ ఉండకుండా ఎక్కడైనా వేరే చోట ఉంటే ఎవరో ఒకరు వాడేవాళ్ళు గదా! పుట్టరాని చోట పుట్టుకథన అవి కూడా భిన్నమైపోయాయి. ఎంత గంధవహనము, ఎంత తంగెటి జున్ను, ఎంత రత్నకాంతి. ఇక్కడి దాకా ఉన్న విషయాలు చెబుతూ ఉన్నాడు. ఎంత రత్నకాంతి, ఎంత శాంతి. శాంతి కూడా భిన్నమైపోయిందంట. వీటితో సమన్వయపరుస్తూ ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెను పుట్టరాని చోట పుట్టుకథన. పుట్టరాని చోట పుట్టడాన్ని బట్టి ఇవన్నీ వృధా అయిపోయాయి. కాకపోతే ఇందుట్లో కల్పనా చమత్కృతి ఏంటి? మరి మీ అంశం కల్పనా చమత్కృతి కదా! ఇక్కడ అతని కల్పన ఏమిటి అంటే, ఇవన్నీ వృధా అయిపోయాయి గదా! ప్రకృతి గర్భమందు భగ్నమైపోయాయి గదా! కానీ వాటి సార్థక్యం ఈ పద్యంలో ఉంది. ఇవన్నీ వృధా కావడం వల్లనే ఈ పద్యంలో ఉన్నాయి. వృధా కాకపోతే ఈ పద్యంలో ఉండేవి కావు. ఒకవేళ వృధా కాకపోతే ఈ పద్యంలో వృధా. అవి వృధా అయిపోవడం చేతనే ఈ పద్యంలో స్థానం ఉన్నది. ఇంతగా ఘర్షణ పడినటువంటి మహాకవి, మహాపండితుడు, ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. జీవితం అనే సాగరాన్ని ఈదుతూ ఎక్కడా కూడా తన ఆత్మాభిమానాన్ని చంపేసుకోలేదు. ఆత్మాభిమానం కలిగిన కవి. అందుట్లో కుకవి నిందగా ఒక ఆయనను గురించి రాశారు. ఆ కవి ఎవరో పేరు చెప్పలేదు కానీ ఖండికలో, నా కవిత్వమునందు రత్నములు ఉన్నవి, దాన్ని వెతికి తీయువాడు లేడన్నాడంటే ఒక కవి. ఆ కవి ఎవరో పేరు చెప్పలేదు, ఆయన చెప్పలేదు కాబట్టి నేను చెప్పకూడదు. ఒక కవిని ఉద్దేశించి రాసిన మాట, నా కవిత్వంలో రత్నాలున్నాయి, వజ్రాలున్నాయి అన్నాడు. వెతికి తీసేవాడు లేడు అని అన్నాడట. జాషువా గారు అంటారు, వెతికి తీసే శక్తి ఎవడికి లేనప్పుడు నీవైనా వెతకవచ్చు కదా, కనీసం లేవని అర్థమవుతాయి అన్నాడు. లేవని అర్థం కావాలంటే నువ్వైనా వెతకవయ్యా, అందుట్లో ఏమి లేదు, ఉందని నువ్వు భ్రమిస్తున్నావు తప్ప, ఒకవేళ ఉంటే నీవైనా తీసి చెప్పు అని అన్నాడు. ఆ మాట ఆయన అనటం ఆయన ఉద్దేశం అయితే కాదు కానీ అంతర్లీనంగా ఏమిటంటే, మా కవిత్వంలో, నేను రాసే కవిత్వంలో రత్నాలు ఉన్నాయని, వెతికేవాడు లేడు అని బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అంటే నేను కవిత్వం రాసి వదిలిపెడితే చాలు, నా కవిత్వంలో ఉన్న రత్నాలు ఏరుకోవడానికి రసజ్ఞ హృదయాలు ఎన్నో ఉంటాయి, ఉంటాయి, ఉండబోతాయి. ఎప్పుడో 62, 65 కాలంలో ఉన్నటువంటి జాషువా గారి కవిత్వంలోని రత్నాలు ఈరోజు మనము వెతుక్కుంటున్నాం, వెలికి తీసి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రత్నం ఉంటే ఏదో ఒక రోజు బయటపడుతుంది. కవిత్వం రాయటం వరకే కవి అయిన వాడి బాధ్యత. అర్థం చేసుకోవడం రసజ్ఞుడైన వాడి, కష్టమైనా సరే రసజ్ఞుడైన వాడి బాధ్యత చదివి అర్థం చేసుకోవడం. ఆ రకమైన ఆకర్షణ కవిత్వంలో చొప్పించగల సామర్థ్యం కల్పనలో ఉన్న చమత్కారమే. అది జాషువాలో ప్రస్ఫుటంగా కనిపించింది. మీకు నాకు మాత్రమే కాదు, ఆ సమకాలీన కవులందరికీ అర్థమయ్యింది. పద్మశ్రీ, పద్మవిభూషణ్ అయ్యాడు, కళారత్న పురస్కారం, ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ఇక ఆయన పరిచయం మీకు అందరికీ చేయవలసిన అగత్యత లేదు. కానీ అంతటి కవికి అన్నిటికంటే గొప్ప సత్కారంగా తాను భావించింది ఏమిటి అంటే,
ఈ దేశం యొక్క సంస్కారం కూడా అర్థమయ్యేటి ఏంటంటే గండపిండేర సత్కారం జరిగింది ఆయనకు. కవి గండపిండేరము. సిద్ధుడు ప్రసిద్ధుడైన ఒక కవి ఇంకొక కవికి చేసే గౌరవం. కూర్చొని ఎడమకాలిని తమ తొడ మీద ఉంచుకొని ఎడమకాలికి బంగారు ఆభరణాన్ని తొడగటం గండపిండేర సత్కారం యొక్క లక్షణం. ఎవరయ్యా ఇది చేసింది అంటే చలపల వెంకట శాస్త్రి గారు. తిరుపతి వెంకట కవులలో ఒకరైనటువంటి చలపల వెంకట శాస్త్రి గారు పాండవ ఉద్యోగ విజయాలు ఇక చెప్పుకుంటూ పోతే ఆయన పరిచయం అవసరం లేనటువంటి మహాకవులలో ఆయన ఒకరు. ఆయన జాషువా గారి గండపిండేరం తొడుగుతున్నప్పుడు పులకించిపోయిన ఆయన చెప్పిన ఒక మాట ఏమిటంటే చలపెళ సత్కవీషుడు ప్రసిద్ధుడు వీరశతావధాని ఆంధ్రుల శుభరక్తనాళముల రూపము నెత్తిన బ్రాహ్మణుండు నా పలుకుల రాని పాదముల బంగరు గగ్గెరతో నలంకృతుల్ సలిపే. నా పలుకుల రాని పాదముల బంగరు గగ్గెరతో నలంకృతుల్ సలిపే. నీకేమి కావలె ప్రశస్తి కవిత్వ కళావధూటికిన్. నీకేమి కావలె ప్రశస్తి కవిత్వ కళావధూటికిన్. ఇక నాకు పద్మశ్రీలు పద్మవిభూషణులు ABCD XYZ ఎన్నొచ్చినా కూడా దీన్ని మించిన ప్రశస్తి ఏమిటి? అందులోనూ నిగర్వి వినయ సంపన్నుడైనటువంటి వ్యక్తి చెప్తున్న మాట ఏమిటంటే నాకు కాదు బంగారు గగ్గెర తొడిగింది, నాలో ఉన్నటువంటి పలుకుల రాని పాదాలకు బంగారు గగ్గెర తొడిగాడు. దాని తర్వాత ఇంకేమి కావలే కవిత్వ కళావధూటికి. ఈ ప్రశస్తి కూడా నాకు కాదు వచ్చింది, కవిత్వ కళావధూటి అయిన ఆమెకు వచ్చింది ప్రశస్తి. ఇందులో నేను నిమిత్త మాత్రుని అని చెప్పుకోవడం ఎంత వినయాన్ని ప్రదర్శించాడు ఆ పద్యంలో. ఇందులో కల్పన ఏమిటి? ఇందులో కల్పనలో చమత్కృతి ఏమిటి అంటే స్వయాన్ని చంపేసుకొని పొందుకున్నదంతా లోపల ఉన్న కవిత్వానికి మాత్రమే చెందింది, నాకంటూ ఏమి లేదు అన్న తత్వాన్ని ప్రదర్శించడం కల్పనలో ఉత్కృష్టమైన భావం. ఆయన ప్రసిద్ధుడు, వీరశతావధాని. అంత మాత్రమే కాదు, ఆంధ్రుల శుభరక్తనాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుడు. అణువున ఆంధ్రుడైన వాడికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. చలపల వెంకట కవి తిరుపతి వెంకట కవులు పద్యాలు రాసిన తర్వాత ఏం బావా ఎప్పుడు వచ్చినావు అని ఎవరు పలకరీలేదు. బావా ఎప్పుడు వచ్చి తీవు అన్నారు. అంతగా ప్రజల నాలుకల్లో నానినటువంటి వాళ్ళు. ఆంధ్రుల శుభరక్తనాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుండు నా పలుకుల రాని పాదముల బంగారు గగ్గరతోను అలంకృతులు సలిపే. ఇక ఏమి కావాలి? ఇక నాకేం కావాలి? ఇంకేమిచ్చినా దీని ముందు తక్కువే. ఇక ఏమైనా తక్కువేనా అంటే బంగారు కంటే కొంచెం ఎక్కువైనవి కూడా ఉంటాయి. ఇది అబద్ధమే కానీ అందమైన అబద్ధము. ఏం కావాలి? రేపు పొద్దున భోజనం వద్దా? అబద్ధమే. శాస్త్రానికి కావచ్చునేమో కానీ మానసికంగా దీనికి మించిన తృప్తి, సంతోషం మరొకటి లేదు. ఉత్కృష్టమైన ఆనందాన్ని నేను పొందుకున్నాను అని హాయిగా తెలియజేశాడు కవి. కొంతకాలానికి ఎంత ప్రచండ తాపముతో ఎండాకాలంలో ఉన్న సూర్యుడైనా సాయంకాలం 6కో 7కో అస్తమించాల్సిందే. ఎంత హాయిగా వెన్నెలను పండిస్తున్నటువంటి చంద్రుడైనా అమావాస్య రోజు ముగబోవాల్సిందే. ఎంత మాట్లాడిన హర్ష అయినా 8:15 అయితే ఆపేయాల్సిందే. అటువంటి వ్యక్తి ఇంతటి కవి అయిన వాడు, ఇంతటి అద్భుతమైనటువంటి మనిషి. తన గురించి తాను చెప్పుకున్న పద్యాలు ప్రసిద్ధమైనవి, మీకు అందరికి తెలిసినవి కాబట్టి నేను చెప్పడం లేదు. ప్రారంభంలో వెంకట్ గారు స్పృశించారు. విశ్వనరుడిని నేను తరుగులేదు నాకు కులమతాలు గీర్చుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టు వడను నేను నిఖిల లోకమిట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు. విశ్వనరుడు అయినటువంటి వాడు మింటికి మంటికి నిచ్చెన వేయదగినటువంటి
అద్భుతమైన భావుకుడు, మహాకవి, రసజ్ఞుడు, రసజ్ఞ శిఖామణి, ఎన్ని పేరైనా పెట్టుకోవచ్చు. అంతటి వాడు కూడా ఎవరైనా జన్మించిన ప్రతివాడికి మరణము తప్పదు. ఇంతటి మహాకవి, రసజ్ఞ చక్రవర్తి, ఇక వారి బిరుదులు మీరు ఎరగనివి కావు. ఇంతటి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు మరణించారు. మరణించక ముందు చెప్పిన అనేక మాటల్లో ఒకటి ప్రసిద్ధమైంది, ప్రజల నాలుకల్లో ఉన్నది. నేటికి ఎవరు మరణించినా, ఏ కవి మరణించినా ఈ పద్యంతో నివాళులు ఇప్పటికీ అర్పిస్తూ ఉంటాం. రాజు మరణించనొక తార వ్రాలిపోయే, కవియు మరణించనొక తార గగనమెక్కే. రాజు మరణించనొక తార వ్రాలిపోయే, కవియు మరణించనొక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహములందు, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది, ప్రకృతిలో గొప్ప సంగతే. కవి మరణిస్తే ఒక తార గగనం ఎక్కుతూ ఉంది. నిజంగా ఎక్కుతుందా? నిజంగా రాలుతుందా? కవి చమత్కృతి. రాజు జీవించు రాతి విగ్రహముల యందు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు. సుకవి అయినటువంటి వాడు, మంచి కవి అయినటువంటి వాడు, ఇందాక చెప్పుకున్నవన్నీ, ప్రభాత సూర్యుడు, ఎండాకాలంలో ప్రచండంగా తీవ్రంగా కనబడుతున్న సూర్యుడైనా అస్తమించవలసిందే, చంద్రుడైనా అమావాస్యను ఎదుర్కోవలసిందే. ఏది ఏమైనా జన్మించిన ప్రతివాడు మరణించవలసిందే. కానీ అమృతత్వం ఉన్నది మాత్రం కవి యొక్క కవిత్వానికి అంటూ ఉన్నాడు జాషువా. మరణించినటువంటి జాషువా దేహం లేకపోవచ్చునేమో కానీ ఆయన కవిత్వం ప్రజల నాలుకల యందు నేటికి ఇన్ని సంవత్సరాలైన తర్వాత, ఆయన మరణించి రమారం అక్కడొక 40, ఇక్కడొక 20, దగ్గర ఒక 60 సంవత్సరాలు ఆయన మరణించిన తర్వాత కూడా ఇంకా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనలో ఉన్న రసజ్ఞతను మనము చాటి చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన పద్యాల్లో దాగున్న సొబగులు, అందాలు చెప్పుకొని ఇప్పటికీ మనం ఆహ్లాదంగా ఆనందిస్తున్నాం. చాలా చప్పట్లు వస్తూనే ఉన్నాయి ఎప్పటి నుంచి. ఇప్పటికీ మనం ఆనందిస్తున్నాం కాబట్టి ఇప్పుడు అంటున్నాం ఏంటంటే, సుకవి జీవించు ప్రజల నాలుకలయ్యందు. ఇది మాత్రం అబద్ధం కాదని నిరూపణ చేసిన కాల్పనికుడు. ఏ కవి మరణించినా ఈ పద్యం స్టోరీలు, స్టేటస్లు పెడుతున్నారు. ఎందుకు అంటే, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. ఈరోజు మన నాలుకల్లో వింటూ ఉన్న ప్రతి జాషువా మాట ఇంకా ఆయన మనతోనే ఉన్నాడు గ్రంథ రూపేణ అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంది. ఇక చివరి 5 నిమిషాల్లో జాషువా గారికి నివాళిగా నేను ఇంతవరకు మాట్లాడాను. పద్యంలో ఒక 2 మాటలు చెబుతాను. తెలుగు భాషలోని తేనె చుక్కవు నీవు, భావ కవితలోని బాధ నీవు, సీస పద్య మధుర శ్రీనాథ వీవయ్య, పద్యమేమి వ్రాతు పద్య విభుడా. పద్యం ఏమి రాయగలను అంటూనే ఓ పద్యం రాశాను. నేను అబద్ధాలు చెప్పాలిగా మరి. తెలుగు భాషలోని తేనె చుక్కవు, భావ కవితలోని బాధవు, సీస పద్య మధుర శ్రీనాథవు, పద్యం ఏమని రాద్దాము అని ఆలోచిస్తూ ఉంటే, ఇట్లా రాస్తే బాగుంటుంది అని అనుకొని వేసిన ఒక అడుగు మేము ముందు ఉంచుతున్నాం. ప్రభలందు నోడగా పక్షము క్షీణించి, మారు పెరిగి రేడు మరలవోడే, కవన వాటికి సాటి కాలేదు మేమంచు, పుష్ప సంతతి వాడి పుడమి వ్రాలే, భావ మాధుర్యము పరికించి తామోడి, తేటి గములు తేనె మాట మరిచే, పద్యమల్లుట యందు ప్రతిభగాంచిన ఎంత, కుములుచు గిజిగాడు గూటి నొదిగి,
ప్రకృతి స్తంభించిన అతన్ని ప్రస్తుతించి జరులు గతిమారే ఈ విశ్వనరుని జూచి భూమి పట్టజాలని కవి పుణ్యశీలి అలఘు జాషువా వర్యునికి అంజలింతు. 15 రోజులు చంద్రుడు పెరుగుతూ ఉన్నాడు. తర్వాత 15 రోజులు చంద్రుడు తరుగుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే మొదటి రోజున జాషువా ప్రభతో నేను కూడా పోటీ పడదాము అనుకొని పెరుగుతూ ఉన్నాడు 15 రోజులు. 15 రోజులు తన సాయశక్తులా పెరిగిన తర్వాత కూడా ఓడిపోయినాడు. ఆయన ప్రభ ముందు నా ప్రభ ఇంత మాత్రం పనికిరాదని బాధతో మిగిలిన 15 రోజులు తగ్గిపోయాడట. ఇది నేను చెప్పే అందమైన అబద్ధం. కవనవాటికి సాటి కాలేదు మేమంచు పుష్ప సంతతి వాడి పుడమి వ్రాలి. ఉదయాన్నే పుష్పాలన్నీ వ్రాలి కింద పడిపోతూ ఉంటాయి కదా, పూలు ఎందుకయ్యా ఇట్లా కింద పడిపోతూ ఉంటాయి అంటే జాషువా యొక్క కవన వాటితో, ఆయన కవనము అనేటువంటి ఆ పూదోటతో మేము ఏమాత్రము సరిపోమే అన్న బాధతో తమకే తాము రాలిపోతూ ఉన్నాయట. భావములో ఉన్న తీపిదనాన్ని చూసి భావ మాధుర్యము పరికించి తామోడి తేటిగమును తేనె మాట మరిచే. తేనెటీగలు కూడా తేనె పొట్టును విడిచి ఎందుకయ్యా వెళ్ళిపోతూ ఉన్నాయి 15 నెలకొకసారి అంటే కారణం జాషువా పద్యంలో ఉన్న మాధుర్యము, భావములో ఉన్న మాధుర్యము. ఇంత తేనె అక్కడ ఇక్కడ అన్ని పూలలో నుంచి ఏరుకొని వస్తాం కదా, మా తేనెలో లేదెందుకు అని బాధతో వెళ్ళిపోతూ ఉన్నాయట. పద్యమల్లుట ఎందు ప్రతిభగాంచిన ఎంత కుములుచు గిజిగాడు గూటునదిగి. అందమైన గూడు కడుతుంది గిజిగాడు, చక్కగా అల్లుతుంది గిజిగాడు అని మనం అనుకుంటున్నాం కదా. ఆ గిజిగాడు కూడా జాషువా పద్యం అల్లటం ముందు నేను అల్లిన గూడు ఏమాత్రం పనికొస్తుంది, నా గూట్లో బాధతో ఉంటుందట. ప్రకృతి స్తంభించిన అతన్ని ప్రస్తుతించి పేలవంగా ఉండకుండా ఒక ఘనంగా ప్రకృతి ఎప్పుడు నిరంతరాయంగా ఎందుకుంటుంది అంటే ఆయనను ప్రస్తుతించడం కోసం నిలబడిందట. అంత విశ్వనరుణ్ణి చూచి జరులు భయంతో వణికేసరికి వంకర టింకలు అయిపోయినాయి. జరులు గతిమార ఈ విశ్వనరుని చూచి. ఎందుకు నదులన్నీ వంకర టింకలు వెళ్తూ ఉంటాయి అంటే జాషువా గారిని చూసి అరే ఇంత విశ్వనరుడా అని భయపడి వంకర టింకలు వెళ్ళిపోతూ ఉన్నాయట. భూమి పట్టజాలని కవి పుణ్యశీలి. భూమి పట్టజాలదు కాబట్టి ఆయన మరణించాడు. ఒకవేళ భూమి పట్టగలిగితే ఇప్పటికీ జీవించి ఉండేవాడేమో. అంత పండితుడిని పట్టుకోవడం సాధ్యం కాక మరణం వచ్చింది తప్ప ఆయన పుణ్యశీలి. అంతటి అలహు అసామాన్యుడైనటువంటి మహాపురుషుడైనటువంటి జాషువా వర్యునికి నేనేం చేయగలను? 2 చేతులెత్తి అంజలించడం, 4 మాటలు మీతో మాట్లాడటం. ఇంత చక్కటి అవకాశాన్ని నాకిచ్చి జాషువా గారిని గురించి మాట్లాడటం, చాలా విషయాలు చాలా చోట్ల మాట్లాడుతున్నాం, అవధానం చేయడం, పద్యాలు చెప్పడం, ఇవన్నీ ఒక అంతకు మేలైన జాషువాని గురించి నేను మాట్లాడగలగటం నా పూర్వజన్మ సుకృతంగా, పురాకృత పుణ్య విశేషంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇందుకు ఈ గంట సేవ చేసిన ప్రసంగం అంతటి కల్పనా చమత్కృతి కలిగిన ఆయన గురించి 4 మాటలు చెప్పకపోతే నా కవిత్వానికి, నాకున్నటువంటి ఈ 4 మాటలకు సార్థకత ఏమిటి అని చాలా కాలం నుంచి నాలో ఉన్న ఈ బాధ, భావం ఇవన్నీ ఈ రోజుతో తీరిపోయినాయి. కొంత ఊరటిల్లాను. ఈ చక్కని వేదికను ఏర్పాటు చేసి ఇంత చక్కగా రసజ్ఞులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూర్చి 4 మాటలు చెప్పించే ప్రయత్నం చేసినటువంటి భావన ప్రియ భద్రగిరి ధ్రువకోకిల సాహితీ సంస్థ అధ్యక్షులు, అడ్మిన్స్, గురువు గారు, ఇక పదవులు పీఠాల పేర్లు ఏవైతే ఉంటే వాటన్నిటికీ వారందరికీ నమస్కరిస్తూ ఈ 4 మాటలు పంచుకోగలగడానికి వినగలిగిన రసజ్ఞ హృదయం మీ అందరిలో ఉన్నందుకు మీకు కూడా నమస్కారం. భద్రము భద్రమౌను కవి భాషణ భూషణ పద్య విద్యకున్, భద్రము శ్రోతలిల్లరకు, భద్రము మీదు రసజ్ఞ దృష్టికిన్, భద్రము తెలుగు నేలలకు, భద్రము భారత దివ్యధాత్రకిన్, భద్రము పృథ్వికంతకును, భద్రము నేనిక పోయి వచ్చేదన్. నమస్కారం. ధన్యవాదాలు అవధాని హర్ష గారు. చాలా చక్కని ప్రసంగం. కల్పనలో ఉన్నటువంటి ఉత్కృష్ట గుణాలను విశ్లేషిస్తూ కల్పన చమత్కారాన్ని, ప్రత్యేకించి సూర్యోదయ వర్ణనలు,
వాటిలో ఉన్నటువంటి చమత్కృతులు, అంతేగాకుండా ఔచిత్యమైనటువంటి చమత్కారం. ఆ కల్పనలో ఉన్నటువంటి ఒక ఔచిత్యాన్ని బేస్ చేసుకొని చమత్కారాన్ని విశ్లేషిస్తూ చాలా చక్కగా ప్రసంగించారు. భరతమాత, శల్య సారథ్యం, గబ్బిలము, పిరదౌసి, రాజు కవి వ్యత్యయము వంటి కొన్ని ఆణిముత్యాలను ఏరుకొచ్చి ఈరోజు మా ముందు ప్రదర్శింపజేశారు. మరి చాలా సంతోషం. ఇంకా అంతేగాకుండా విశ్వనరుడు అనే దానికి ఒక చక్కని భాష్యాన్ని కూడా చెప్పారు. ఎందుకు విశ్వనరుడయ్యారంటే, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవికి చూసే కన్నుని బట్టి ఇతను మావాడే. ఆయన పద్యాలు చదువుతుంటే మరి ఆస్తికుడికి, నాస్తికుడికి, గొప్పవాడికి, పేదవాడికి, ధనికుడికి, మరి పండితుడికి, పామరుడికి అందరికి గూడాను సరిపోయేటువంటి పద్యాలు రాసినటువంటి కవి జాషువా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాన్ని కూడా చక్కగా విశ్లేషణ చేశారు. మరి చక్కని ప్రసంగాన్ని ప్రత్యేకించి మా బృందంలో శనివార సాహిత్య కార్యక్రమంలో ఒక ఆణిముత్యంగా ఈ ప్రసంగం ఉంటుందని భావిస్తూ మీకు మా బృందం తరపున ధన్యవాదాలు, అభినందనలు, ఆశీస్సులు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.